ఖమ్మం జిల్లా వైరాలో ఉన్న 100 పడకల ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి ముఖ్య వీరభద్రం ఆ పార్టీ నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులను ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రికి బడ్జెట్ లో నిధులు ఇవ్వాలి, ప్రజలకి కావాల్సినటువంటి డ్రగ్స్ మందులు అందించాలి, ప్రభుత్వం డ్రగ్స్ మందులు. ఈరోజు సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరాలు ఉన్నటువంటి 100 పడకల ఏరియా ఆసుపత్రిని సందర్శించడం సిపిఎం బృందం మేము పర్యటించాం. ఇవాళ వైరాలు ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి చూస్తే పేరుకి ఏరియా వైరా ఆసుపత్రికి ఉంది 100 పడకలని, కానీ ఇక్కడ కొంతమంది స్పెషల్ డాక్టర్లు కేటాయించారు, కానీ సౌకర్యాలు లేనటువంటి చోట ఇవాళ 100 పడకల ఆసుపత్రి అని ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు. కానీ ఇవాళ వైరా ఏరియా ఆసుపత్రికి కనీసం గత 2 సంవత్సరాలు ఇక్కడ ఏర్పాటు అయినా బడ్జెట్లో ₹1 బిళ్ళ ఇవ్వలేదు. ఇవాళ బడ్జెట్ డ్రగ్స్ మందుల కోసం కేటాయించాల్సిన ఈ ప్రభుత్వం లక్షల రూపాయలు ఇక్కడ కేటాయించకుండా మొండి చేయి చూపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు సంబంధించిన వాళ్ళు బయట ఏరియా హాస్పిటల్ నుంచి కావాల్సిన డ్రగ్స్ని ఇక్కడ బదులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య విధాన పరిషత్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ప్రధాన కార్యదర్శి అయినా వీళ్ళు మెడికల్ సంబంధించిన అధికారులు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఈరోజు సిపిఎం పార్టీ వైరాని సిపిఎం బృందం చూడటం జరిగింది. ఈ హాస్పిటల్లో చాలా సౌకర్యాలు లేని పరిస్థితి ఉంది. ప్రధానంగా చిన్న టెస్టులకు కూడా ఖమ్మం టెస్టులకి పంపించాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక రోజు ఇవాళ టెస్ట్ చేయించుకుంటే రేపు రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంది. అలాంటి టెస్ట్ చేయడానికి అక్కడ టెస్టులు చేసే మనుషులు ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, కనీస ఎక్విప్మెంట్ లేకపోవటాన రక్త పరీక్షకు సంబంధించినవి కూడా ఒక రోజు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది. అందుకనే తక్షణం చిన్న ఎక్విప్మెంట్ అన్న పూర్తి చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయ్యి 100 పడకల హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఇక్కడ మహిళల డెలివరీస్ సక్రమం జరగట పరిస్థితుంది. ఇది వైరా మున్సిపాలిటీ, అదేవిధంగా వైరా రూరల్ మండలంగా దాదాపు 1,00,000 జనాభా ఉన్న ఈ ఏరియాలో చాలామంది గర్భిణీ స్త్రీలకి ఉచిత వైద్యం అందాల్సిన పరిస్థితిలో ఇక్కడ వైద్యం అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ లేదు, ఈ సిటీ స్కాన్ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణం నిధులు కేటాయించి ఏరియా ఆసుపత్రికి ఏదైతే బడ్జెట్లో నిధులు కేటాయించి దీని డ్రగ్స్ కూడా సరఫరా చేయాలి. అదేవిధంగా కొత్తగా నిర్మాణం చేసే హాస్పిటల్ ఏదైతే ఉందో తొందరలో నిర్మాణం